హాయ్ హలో గైస్. సో ఇవాళ మనం ఇంకో కొత్త హెల్తీ రెసిపీ ట్రై చేద్దాము. అదే తేజ పన్నీర్. అండ్ ఇది చాలా మినిమల్ ఇంగ్రీడియంట్స్తో కూడా చేసేసుకోవచ్చు. అంటే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదు. మనకు దీనికి కావాల్సింది ఓన్లీ పన్నీర్, గ్రౌండ్నట్స్, కొంచెం గార్లిక్, గ్రీన్ చిల్లీస్ అండ్ కొత్తిమీర అంతే. అండ్ చేసుకునే ప్రాసెస్ కూడా చాలా చాలా అంటే ఈజీ అండి. మనం ఎక్కువ ఏమీ ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం లేదు. అండ్ మోర్ ఆన్ ఇది చాలా ప్రోటీన్ రిచ్ రెసిపీ అనమాట. సో ఇందులో మనం పన్నీర్ యూజ్ చేస్తాం కాబట్టి చాలా ప్రోటీన్ కూడా ఉంటుంది. అండ్ ఎవరైనా డైట్ చేస్తున్నారు, సో రెగ్యులర్గా మీరు తినే రెసిపీస్ అన్నీ బాగా బోర్ కొట్టాయి అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేయండి. ట్రస్ట్ మీ, డెఫినెట్గా మీ టేస్ట్ బడ్స్ ఖచ్చితంగా మళ్ళీ బ్యాక్ అవుతాయి. అంత బాగుంటుంది టేస్ట్ కూడా. సో చేసుకునే ప్రాసెస్ కూడా చాలా ఈజీ అండి. ఏం లేదు, జస్ట్ మనం తీసుకున్నటువంటి గ్రౌండ్ నట్స్, గార్లిక్ అండ్ గ్రీన్ చిల్లీస్ ఏవైతే ఉన్నాయో మూడింటిని లైట్గా రోస్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ గ్రీన్ చిల్లీస్ అన్నది మీరు మీ స్పైస్ లెవెల్స్ ఉంటాయి కదా, దాన్ని బట్టి మీరు ఇక్కడ యాడ్ చేసుకోండి. సో మనం తీసుకున్న ఈ మూడింటిని కూడా మంచిగా రోస్ట్ చేసుకోవాలి. ఈ కైండ్ ఆఫ్ రోస్టింగ్ అన్న సరిపోద్ది అనమాట. ఇలా రోస్ట్ చేసుకున్నాక వీటిని మిక్సీలో కాకుండా నార్మల్గా రోళ్ళు ఉంటుంది కదా, ఆ రోటిలో వేసుకొని దంచుకోండి. సో దట్ టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ నేను ఇక్కడ కొంచెం జీలకర్ర అండ్ కొత్తిమీర అన్నది యాడ్ చేస్తున్నాను. కొత్తిమీర ఖచ్చితంగా యూజ్ చేయాలండి, బికాజ్ కొత్తిమీరనే ఈ కింగ్ ఆఫ్ ది ఇంగ్రీడియంట్స్ అనమాట. సో ఖచ్చితంగా ఇందులో కొత్తిమీర యాడ్ చేయాలి. దాని తర్వాత నేను కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. కొందరు ఇందులోకి సాల్ట్ యాడ్ చేసుకోరు. బేసికలీ ఇది ఒక మహారాష్ట్రియన్ రెసిపీ అనమాట. బట్ ఈ మధ్య బాగా సెలబ్రిటీస్ అందరూ ఇది ట్రై చేసి వాటి గురించి చెప్పడం వల్ల ఈ రెసిపీ బాగా హిట్ అయిపోయింది. సో బట్ వాళ్ళు ఎవరో చెప్తున్నారని కాదు, కానీ టేస్ట్ వైజ్ చాలా బాగుంది అండ్ మోర్ ఆఫ్ హెల్దీ రెసిపీ కూడా కాబట్టి నేను కూడా ఇది ట్రై చేశాను. సో ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఏం లేదు, మనం తీసుకున్న మొత్తం ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా మ్యాష్ చేసుకొని దాని తర్వాత ఆ మిక్చర్ ఏదైతే ఉందో దాన్ని ఈ మనం పన్నీర్ తీసుకున్నాం కదా, దాన్ని కొంచెం స్లైసెస్ లాగా కట్ చేసుకొని వాటికి బాగా అప్లై చేసుకోండి. ఆ అప్లయింగ్ ప్రాసెస్ కూడా కొంచెం మంచిగా చేసుకోండి, బికాజ్ అది మీరు లైట్గా ఒత్తేసారనుకోండి, అది మనం ఫ్రై చేసేటప్పుడు కొంచెం ఊడిపోవచ్చు. సో మంచిగా గట్టిగా ఫిట్ చేసుకోండి. నాకు తెలియదు కాబట్టి నేను ఫస్ట్ టైం ట్రై చేసేటప్పుడు నేను కొంచెం గట్టిగా అతకబెట్టలేదు. దానివల్ల నేను ఫ్రై చేసుకున్నప్పుడు మధ్యలో ఊడిపోయింది. సో నేను అందుకే మీకు ముందే చెప్తున్నాను, కొంచెం గట్టిగా ఒత్తుకొని దాని తర్వాత ఫ్రై చేసుకోండి, మీకు చాలా బాగా వస్తుంది. సో ఇక్కడ ఇంకా ఫ్రై ప్రాసెస్ ఏంటి అంటే పెద్ద ప్రాసెస్ ఏం లేదు, కొంచెం లైట్గా ఆయిల్ వేసుకోవాలి. నేను ఇక్కడ చాలా అంటే చాలా తక్కువ ఆయిల్ యూజ్ చేశాను. మీరు కావలిస్తే 1 or 2 టేబుల్ స్పూన్స్ యూజ్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. అండ్ ఇది డీప్ ఫ్రైకి అయితే పనికిరాదండి, బికాజ్ ఎందుకంటే ఆ మిక్చర్ అంతా మనం లూజ్గా ఉంటుంది కదా. సో మీరు డీప్ ఫ్రై చేయాలనుకున్నారనుకోండి, ఖచ్చితంగా ఊడిపోతుంది. అండ్ డీప్ ఫ్రై చేయకూడదు కూడా ఈ రెసిపీకి, ఖచ్చితంగా షాలో ఫ్రై మాత్రమే చేయాలి. సో మీరు నాలా కాకుండా మీరు 1 or 2 టేబుల్ స్పూన్స్ యూజ్ చేసుకొని చేయొచ్చు. చూడండి, నాకు గట్టిగా ఒత్తుకోలేదు కాబట్టి నాకు అలా మధ్యలో నేను ఫ్రై చేసుకున్నప్పుడు నాకు ఊడిపోయింది. సో అందుకే చెప్తున్నాను, మీరు కొంచెం మీరు ఫ్రై చేసుకోవడానికన్నా ముందే దాన్ని కొంచెం గట్టిగా ఒత్తుకొని తర్వాత ఫ్రై చేసుకోండి. అండ్ ఇది కొంచెం పైన లేయర్ ఉంటుంది కదా, అది కొంచెం క్రిస్పీ అయ్యేంత దాకా కాల్చుకుంటే సరిపోద్ది. అంతే, టేస్ట్ వైజ్ చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేసి నాకు